దేశ ఉప ప్రధానిగా కేంద్ర మంత్రిగా బాబు జగజ్జీవన్ రామ్ చేపట్టిన పదవులకు వన్నె తెచ్చిన మహనీయుడని తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ పేర్కొన్నారు. సమానత్వం కోసం పాటుపడిన బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు. బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను పురస్కరించుకొని శనివారం తణుకులోని ఎన్టీఆర్ పార్క్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ దళిత కుటుంబంలో జన్మించిన బాబు జగజ్జీవన్ రామ్ కుల వివక్షకు గురై సమానత్వం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఉన్నత చదువులు చదివి స్వాతంత్ర భారతదేశంలో కోసం పోరాడిన మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ ఒకరని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉప ప్రధానిగా ఆయన నిర్వహించిన పదవులకు గుర్తింపు తీసుకువచ్చి ఆయా రంగాల్లో భారతదేశం పురోగతి సాధించడానికి తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు. దేశంలో అణగారిన వర్గాల కోసం సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం ఈ రోజుకి ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతోందని చెప్పారు. కుల మతాలకు అతీతంగా సమాజం స్థాపించబడాలనే ఆయన ఆశయాలకు అనుగుణంగా సమానత్వం సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సమానత్వం కోసం తన జీవితాన్ని దారబోసినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఈరోజు ఉన్నత చదువులు చదివి స్వాతంత్ర సమరోద్యమంలో ఈ భారతదేశం యొక్క స్వతంత్రం కోసం పోరాడి అదేవిధంగా రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా ఉప ప్రధానమంత్రిగా ఆయన నిర్వహించినటువంటి పదవులు ఏదైతే ఉన్నాయో వాటికి ఒక గుర్తింపు తీసుకొచ్చి అన్ని విధాలుగాను కూడా ఆయన ఒక రక్షణ శాఖ మంత్రిగా కానీ వ్యవసాయ శాఖ మంత్రిగా కానీ ఆయా రంగాల్లో మన భారతదేశం పురోగతి సాధించడానికి ఆయన చేసినటువంటి కృషి మరువలేనిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం సమానత్వం కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఈరోజు కూడా అనేక మందిలో స్ఫూర్తిగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాబు జగజ్జీవన్ రామ్ గారి ఈరోజు ఆయన చేసినటువంటి పనులన్నింటినీ కూడా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు కుల మతాలకు అతీతంగా సమాజం స్థాపించబడాలని ఆయన ఏదైతే ఆశించారో ఆ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా సమానత్వం సాధించడానికి కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జగజ్జీవన్ రామ్ గారికి అన్ని విధాలుగాను కూడా ఆయన స్ఫూర్తిని తీసుకుని ఈరోజు ముఖ్యంగా దళితుల కోసం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ల నిధులు కానీ ఈ విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేసి అందరినీ కూడా ఈరోజు ఆర్థికాభివృద్ధి సాధించాలని అలాగే పేదరికాన్ని గెలిచే విధంగా పీపీఆర్ విధానం ద్వారా ఏదైతే బాబు జగజ్జీవన్ రామ్ గారు కలలుగా అన్నారో దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం అనేక పథకాలను తీసుకురావడం జరుగుతుంది. వాటితో పాటుగా ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారికి ప్రత్యేకంగా నివాళులు అర్పించే విధంగా అమరావతి రాజధానిలో కూడా ఆయన విగ్రహాన్ని నెలకొల్పే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా దళితుల పట్ల కానీ దళితుల హక్కుల కోసం కానీ దళితులకు రావాల్సినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని వారికి హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఈరోజు అధికారంలోని కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా దళితులకు అండగా ఉండే విధంగా ముందుకు వెళ్తుందని వారి హక్కులను కాపాడే విధంగా ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేస్తుంది.